రీమేక్ అని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దళపతి విజయ్ నటిస్తున్న భారీ చిత్రం జననాయకన్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో జననాయకుడిగా తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన హిట్ సినిమా భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ అని ఇటీవలే సోషల్ మీడియాలో రీమేక్ రూమర్లు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తోడు జననాయకన్ నుండి వస్తున్న పోస్టర్స్ కూడా భగవంత్ కేసరి సినిమాను పోలి ఉండటంతో సోషల్ మీడియాలో ఈ వాదన ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు తెరదించుతూ దర్శకుడు వినోద్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. మలేషియాలో జరిగిన జననాయకన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినోద్ మాట్లాడుతూ చాలామంది జననాయకన్ రీమేక్ లేదా పార్షియల్ రీమేక్ అంటున్నారు. ఈ విషయంపై సందేహం ఉన్న వారందరికీ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది 100% తలపతి విజయ్ సినిమా. థియేటర్లలో అభిమానులకు ఇది ఒక భారీ కమర్షియల్ ట్రీట్గా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో జననాయకన్ ఉన్న రీమేక్ రూమర్లకు దర్శకుడు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా తాజాగా వచ్చిన ఈ క్లారిటీతో అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. పూర్తిగా కొత్త కథ, దళపతి విజయ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో జననాయకన్ ప్రేక్షకులను అలరించనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.